2026 ఫీఫా ప్రపంచ కప్ వేళ కాన్సాస్ సిటీలో ఫుట్బాల్ జ్వరం తారస్థాయికి చేరింది. వరల్డ్ వార్ మ్యూజియం అండ్ మెమోరియల్ వేదికగా జరిగిన అధికారిక ఫీఫా ఫ్యాన్ ఫెస్టివల్ కు రోజుకు 25,000 మందికి పైగా ఫ్యాన్స్ పోటెత్తారు. ఈ ఫ్యాన్స్ ఫెస్టివల్ లో అభిమానుల కోసం అనేక ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మ్యాచ్లను పెద్ద స్క్రీన్లపై వీక్షించేందుకు బిగ్ వీడియో బోర్డులు అందుబాటులో ఉంచారు. టెక్ N9 ది ఆల్ అమెరికన్ రిజెక్ట్స్ వంటి ప్రముఖ ప్రదర్శనలు జరిగాయి. ఆహార పానీయాల స్టాళ్లను ఏర్పాటు చేశారు. అమెరికా, కెనడా, మెక్సికో దేశాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ మెగా ఈవెంట్లో భాగంగా కాన్సాస్ సిటీలోని ఆరో హెడ్ స్టేడియం కీలక మ్యాచ్లకు ఆతిథ్యమిచ్చింది. ఈ క్రమంలో జరిగిన అర్జెంటీనా వర్సెస్ స్విట్జర్లాండ్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో కాన్సాస్ స్టేడియం కిక్కిరిసిపోయింది. వేసవి ఎండలను లెక్క చేయకుండా ఫుట్బాల్ ప్రేమికులు స్టేడియంలోకి తరలివచ్చారు. చివరి రోజుల్లో అభిమానుల రద్దీ విపరీతంగా పెరగడంతో అధికారులు గేట్లను తాత్కాలికంగా మూసివేసినట్టు చెప్పారు. ఫీఫా ప్రపంచ కప్ వేళ కాన్సాస్ సిటీలో ఫుట్బాల్ జ్వరం తారస్థాయికి చేరింది. వరల్డ్ వార్ మ్యూజియం అండ్ మెమోరియల్ వేదికగా జరిగిన అధికారిక ఫీఫా ఫ్యాన్ ఫెస్టివల్ కు రోజుకు 25,000 మందికి పైగా ఫ్యాన్స్ పోటెత్తారు. ఈ ఫ్యాన్స్ ఫెస్టివల్లో అభిమానుల కోసం అనేక ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మ్యాచ్లను పెద్ద స్క్రీన్లపై వీక్షించేందుకు బిగ్ వీడియో బోర్డులు అందుబాటులో ఉంచారు. టెక్ N9 ది ఆల్ అమెరికన్ రిజెక్ట్స్ వంటి ప్రముఖుల ప్రదర్శనలు జరిగాయి. ఆహార పానీయాల స్టాళ్లను ఏర్పాటు చేశారు. అమెరికా, కెనడా, మెక్సికో దేశాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ మెగా ఈవెంట్లో భాగంగా కాన్సాస్ సిటీలోని ఆరో హెడ్ స్టేడియం కీలక మ్యాచ్లకు ఆతిథ్యమిచ్చింది. ఈ క్రమంలో జరిగిన అర్జెంటీనా వర్సెస్ స్విట్జర్లాండ్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్తో కాన్సాస్ స్టేడియం కిక్కిరిసిపోయింది. వేసవి ఎండలను లెక్క చేయకుండా ఫుట్బాల్ ప్రేమికులు స్టేడియానికి తరలివచ్చారు. చివరి రోజుల్లో అభిమానుల రద్దీ విపరీతంగా పెరగడంతో అధికారులు గేట్లను తాత్కాలికంగా మూసివేయాల్సి వచ్చింది.